చాలామంది ఓన్లీ అలోపతి డాక్టర్స్ మాత్రమే చేస్తారు గర్భిణీ స్త్రీలకు చెకప్స్ అని అనుకుంటారు, కానీ అలా ఏం కాదు. సార్ వాళ్ళు చెప్పినట్లు మేము కూడా 5.5 సంవత్సరం చదువుతాం కాబట్టి గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్ మాకు కూడా సబ్జెక్ట్స్ ఉంటాయి, అదేవిధంగా క్లినికల్స్ ఉంటాయి. కాబట్టి ఎలా వాళ్ళతో మనము మాట్లాడాలి, ఎలా చెకప్ చేయాలని ప్రతి ఒక్కటి మేము కూడా చదువుకునే బయటికి వస్తాం. కాబట్టి హోమియోపతి వైద్యాన్ని గర్భిణీ స్త్రీలకు ఎలా మనము ఉపయోగించవచ్చు, ఆరోగ్యకరమైన బిడ్డల్ని వాళ్ళు జన్మించేటట్టు మనము చేసే బాధ్యత మన పైన ఉంది. కాబట్టి నేను ఈ తరహాగా నేను గుత్తిలో వైద్యం అయితే అందిస్తున్నాను. కానీ ఇటు అనంతపూర్ ఇటువైపు చుట్టుపక్కల విలేజెస్ నుంచి కూడా వస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా నేను కొంచెం అందుబాటులో ఉంటే బాగుంటుంది అని అనిపించి చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఎక్కడైనా స్టార్ట్ చేయాలి అని. కానీ కొన్ని పరిస్థితుల వల్ల మన ఈ క్లినిక్ యాక్చువల్లీ ఇదివరకు శ్రీవాణి హోమియో క్లినిక్గా పేరుగాంచింది. ఇక్కడ డాక్టర్ సునీల్ కుమార్ గారు వైద్య సేవలు అందించేవారు. ఆయన హఠాత్తుగా మన నుంచి దూరం అయిపోవడం వల్ల అసలు ఆయన యొక్క మరి దేవుడు ఆశీర్వాదము, సార్ యొక్క మరి సంథింగ్ అది నాకు రావడం అనేది నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆయన ఇక్కడ చాలా మంచి సేవలు అందించినారు అందరికీ. అదే విధంగా డాక్టర్ సునీల్ కుమార్ గారు చాలా మంచి సేవలు అందించినారు. నేను ఆయన పేరుని నిలబెట్టుకుంటూ ప్లస్ నేను అనుకునే కూడా సాధించుకుంటూ ముందుకు పోవాలని ఈ అక్బర్ కాంప్లెక్స్లో శ్రీ ప్రశస్త హోమియో కేర్ అంటే శ్రీవాణి హోమియో కేర్ని పేరు మారుస్తూ శ్రీ ప్రశస్త హోమియో కేర్గా మార్చి నేను ఇక్కడ ఈరోజు ఈ క్లినిక్ని స్టార్ట్ చేయడం జరిగింది.